ఖమ్మం జిల్లాలో రైతులు రుణమాఫీపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని, జిల్లా అభివృద్ధి మళ్లీ పరుగులు పెడుతుందని ఎంపీలు రేణుకా చౌదరి, రఘురామరెడ్డి అన్నారు. నేలకొండలోని బౌద్ధ స్తూపాన్ని టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. పాలేరు, ఖమ్మం ప్రాంతంలో కూడా మ్యూజిక్ పార్క్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఆర్మీ కోచింగ్ సెంటర్, కొత్తగూడెంలో కేంద్రీయ విద్యాలయాన్ని కేంద్రంతో మాట్లాడి తీసుకువస్తామని వారు స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి ఇవాళ మనం పాల్పంచుకొని మనం చేయబోతున్నామంటే ఇక్కడ ఏ కొరతలు ఉన్నాయనేది ఒకసారి పరిశీలన మనం చేసుకోవాలి. ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ అటు రావటం వలన పాలేరు రిజర్వాయర్ ఆ ట్యాంక్ పక్కకి ట్రాఫిక్ తగ్గుతుంది. కాబట్టి రఘురామరెడ్డి గారు, నేను కూడా ప్రత్యేక టూరిజం డెవలప్మెంట్, గతంలో పాలేరు పర్ణశాల అని నేను చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ పాలేరు ట్యాంక్ బండ్ మీద డెవలప్మెంటు, అదేవిధంగా మిగతా స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం, ఖమ్మం ఖిలాలో సౌండ్ అండ్ లైట్ షో కోసం గతంలో నేను నిధులు కేటాయించినట్టు ఉండాలి. గత ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోలేదు, చేయలేదు, చాలా శోచనీయం. అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ కూడా టూరిజం క్యాప్సూల్ ట్రైనింగ్ ఇచ్చి ఏ విధంగా నేలకొండపల్లి